ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొంతమంది మన ముందు ఒకలా బిహేవ్ చేస్తారు? మన వెనకాల ఇంకోలా మాట్లాడతారు? ఎందుకు కొంతమంది అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరవుతారు? ఎందుకు డబ్బొచ్చిన తర్వాత కొందరు పూర్తిగా మారిపోతారు? వేల సంవత్సరాల క్రితం ఒక మనిషి హ్యూమన్ బిహేవియర్‌ని చాలా డీప్‌గా అబ్జర్వ్ చేశాడు. అతనే చాణక్యుడు. అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. మనిషి నిజ స్వరూపం అతని మాటల్లో కాదు, అతని బిహేవియర్‌లో కనిపిస్తుందని. ఈ ప్రపంచంలో చాలామంది తమ అసలు స్వభావాన్ని బయట చూపించరు. ఎందుకంటే మనుషులు యాక్సెప్టెన్స్‌ని కోరుకుంటారు. అందుకే లోపల ఎలా ఉన్నా బయట మంచివాళ్ళలా కనిపించాలని ట్రై చేస్తారు. కానీ రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? పరిస్థితులు మారినప్పుడు, మనీ వచ్చినప్పుడు, పవర్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళ ఉపయోగం లేనప్పుడు. అప్పుడు చాలామంది బిహేవియర్ మారిపోతుంది. చాణక్యుడు మనుషుల గురించి ఒక డీప్ ట్రూత్ చెప్పాడు. ఎవరినైనా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కాదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎమోషనల్లీ వీక్ అయిన మనిషి చిన్న మాటకి హర్ట్ అవుతాడు. చిన్న క్రిటిసిజంకి కోప్పడేవాడు చిన్న సమస్యకి పానిక్ అవుతాడు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్ అయిన మనిషి వెంటనే రియాక్ట్ అవ్వడు. ముందు అబ్జర్వ్ చేస్తాడు, ఆలోచిస్తాడు, తర్వాత మాట్లాడతాడు. అందుకే చాణక్యుడు సైలెన్స్‌ని స్ట్రెంత్ లాగా చూశాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకు కొంతమంది డబ్బొచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తారు? ఎందుకు పవర్ వచ్చిన తర్వాత హంబుల్‌గా ఉండలేరు? ఎందుకంటే డబ్బు, పవర్ మనిషిని మార్చవు. వాళ్ళ లోపల ఉన్న ఈగోని బయటపెడతాయి. పేదవాడిగా ఉన్నప్పుడు కామ్‌గా ఉండడం ఈజీ. కానీ పవర్ వచ్చిన తర్వాత రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండడం చాలా కష్టం. కానీ అదే రియల్ మెచ్యూరిటీ. చాణక్యుడు గ్రీడ్ గురించి కూడా చెప్పాడు. గ్రీడ్ పెరిగిన కొద్దీ మనిషి ప్రశాంతత తగ్గిపోతుంది. ఎందుకంటే అతను కంపేర్ చేయడం మొదలుపెడతాడు. ప్రూవ్ చేసుకోవడం మొదలుపెడతాడు. లైఫ్‌లో ఒక పెయిన్‌ఫుల్ ట్రూత్ ఏంటంటే అందరూ పర్మనెంట్ కాదు. కొంతమంది వాళ్ళ అవసరం ఉన్నంత వరకు మాత్రమే దగ్గర ఉంటారు. పని ఉన్నప్పుడు కేర్ చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ పరిస్థితులు మారిన తర్వాత బిహేవియర్ కూడా మారిపోతుంది. ఇది నెగెటివ్ థింకింగ్ కాదు, హ్యూమన్ బిహేవియర్. అందుకే చాణక్యుడు ఒక విషయం చెప్పాడు. ఎవరినైనా వెంటనే బ్లైండ్‌గా ట్రస్ట్ చేయొద్దు. ముందు అబ్జర్వ్ చేయాలి. కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళ బిహేవియర్‌ని గమనించాలి. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ. కానీ పరిస్థితులు మారినా కూడా అదేలా ఉండడం చాలా కష్టం. రెస్పెక్ట్, హానెస్ట్ బిహేవియర్ మెయింటైన్ చేయడం చాలా రేర్‌గా ఉంటుంది. అందుకే స్మార్ట్ పీపుల్ వెంటనే అటాచ్ అవ్వరు. తక్కువ మాట్లాడతారు. ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మనిషి నిజ స్వరూపం మాటల్లో కాదు, టైంలో బయటపడుతుంది. చాణక్యుడు మనకి పాలిటిక్స్ మాత్రమే నేర్పించలేదు. మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేర్పించాడు. ప్రతి స్మైల్ నిజం కాదు. ప్రతి ఫ్రెండ్‌షిప్ ప్యూర్ కాదు. ప్రతి కామ్ పర్సన్ వీక్ కాదు. కొన్నిసార్లు సైలెంట్‌గా అబ్జర్వ్ చేసే మనిషి చాలా పవర్‌ఫుల్. చివరికి జీవితంలో స్ట్రాంగ్ అయిన మనిషి ఎవరో తెలుసా? ఎమోషన్స్‌కి వెంటనే రియాక్ట్ అవ్వని మనిషి. మనుషుల్ని స్లోగా అర్థం చేసుకునే మనిషి. తన ప్రశాంతతని ప్రొటెక్ట్ చేసుకునే మనిషి. కాబట్టి ఈ రోజు నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు మనుషుల మాటలు వింటున్నారా? లేక వాళ్ళ నిజమైన బిహేవియర్‌ని గమనిస్తున్నారా?